ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లిలీస్ ఆఫ్ ద వ్యాలీ. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, పేతురు యోహాను దేవాలయానికి వెళుతున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడిని వారు స్వస్థపరు. అతడు వారిని భిక్షం అడిగినప్పుడు పేతురు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నానని చెప్పి అతని కుడి చేయి పట్టుకొని అతను స్వస్థపరిచినప్పుడు అతడు దిగ్గున లేచి గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. మొదట మనం ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే, పేతురికి ఏమి కలిగి ఉన్నది? కింద వచనంలో మనం చూసినట్టయితే దానికి జవాబు దొరికినది. యేసుక్రీస్తు యొక్క నామము అతనికి కలిగి ఉన్నది. 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినది. వారి అందరి మీద కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనేది ఉన్నది. ఇక్కడ పేతురు దేవుని యొక్క నామము ఎంత గొప్పదై ఉన్నది అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాడు. రెండవది విశ్వాసం. ఈనాడు నీ విశ్వాసము నా విశ్వాసము ఎలాగుంది? విశ్వాసము వలన మాత్రమే ఇతనికి స్వస్థత కలిగినదని పేతురు అక్కడ ఉన్న వారందరితో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. కేవలం విశ్వాసం వలన మాత్రమే అతనికి స్వస్థత కలిగి ఉన్నది. ఈనాడు నీ స్థితి నా స్థితి ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నీ ప్రార్థనలో నీ యొక్క విశ్వాసం కనపరచడం వలన నీ జీవితంలో అనేకమైనటువంటి మేలులు జరుగుతాయి. మూడవది నీ యొక్క గురి, నీ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉన్నది? 4వ అధ్యాయంలో మనం చూస్తుంటే, పేతురు యోహాను మా తట్టు చూడమని చెప్పినప్పుడు ఆ యొక్క కుంటివాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. ఈనాడు నీ యొక్క లక్ష్యము, నీ యొక్క గురి ఎవరి మీద ఉన్నది? దేవుని వైపు ఉన్నదా లేదంటే మనుషుల వైపు ఉన్నదా అనేది చూడాలి. ఈ యొక్క లక్ష్యము, ఫెయిత్, విశ్వాసము కలిసినప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో అద్భుత కార్యములు అనేవి జరుగుతాయి. అద్భుత కార్యములను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవాడుగా ఉన్నావా? 4వది బీయింగ్ థ్యాంక్ఫుల్. ఇక్కడ కుంటివాడు స్వస్థత పొందిన వెంటనే తన తోబుట్టుల దగ్గరికి కానీ, స్నేహితుల దగ్గరికి కానీ, కన్నవారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళదు. తన దేవాలయంలోనికి వెళ్ళుచు దేవుని స్తుతించాడు. నీ జీవితంలో జరిగినటువంటి మేలులను బట్టి నీవు దేవుని స్తుతించేవారుగా ఉన్నావా? ఇవన్నీ కూడా ఒక లింక్డ్ అనమాట. నీ యొక్క యేసుక్రీస్తు నామం నువ్వు ప్రార్థిస్తావు. యేసుక్రీస్తు నామం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో నీ యొక్క లక్ష్యము దేనిపైన ఉంచుచున్నావు? నువ్వు లక్ష్యం పెట్టిన దానిపైన నీ విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి. ఆ జరిగిన దాన్ని బట్టి నీవు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతకాలము నీవు మా జీవితంలో చేసినటువంటి మేలులకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మా యొక్క విశ్వాసమును ఇంకొనూ పెంపొందించమని, మా యొక్క లక్ష్యము మీపైన మాత్రమే మేము ఉంచులాగన మాకు సహాయం చేయమని, అటువంటి బుద్ధిని మీరు మాకు దయచేయమని వేడుకొంచు. యేసు నామములో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.